ఎడారిలో సెలయేర్లు జనవరి 27వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తుతో మనం ఏదైనా క్రొత్త సంబంధంలోకి ప్రవేశించబోయే ముందు ఆయనతో ఆ సంబంధం పెట్టుకోవడానికి మనకి యోగ్యత ఉన్నదా అన్న విషయంలో మనల్ని సంతృప్తి పరుచుకోవాలి. అందుకు తగ్గ మనోవికాసం మనకి ఉండాలి. ఏమాత్రం సందేహపు ఛాయలున్నా మన నిశ్చయత సడలిపోతుంది. ఇది గ్రహించి మనం ఆ నిర్ణయాన్ని, ఆ సమర్పణను, ఆ మార్గాన్ని నిస్సందేహంగా ఎంచుకోవాలి. ఒక చెట్టు నేలలో నాటుకొని ఉన్నట్టు వివాహ వేదిక మీద వధువు వరునికి శాశ్వతంగా అంకితమైనట్టు మరి తిరుగు లేకుండా ఒకేసారి బేషరతుగా ఇది జరిగిపోవాలి. ఆ పైన స్థిరపడి బలపడి పరీక్షలను ఎదుర్కోవడానికి కొంతకాలం పడుతుంది. ఈ కాలంలో మన సంబంధం శాశ్వతమైన అలవాటుగా మారిపోయేంత వరకు మనం వదలకుండా గట్టిగా అంటిపెట్టుకుని ఉండాలి. డాక్టరు విరిగిన చెయ్యిని అతకడం లాంటిదే ఇది. దాన్ని చెక్క ముక్కల మధ్య అటు ఇటు కదలకుండా ఉంచుతారు. దేవుడు కూడా తన పిల్లలు విశ్వాసపు తొలి దశల్లో చంచలులు కాకుండా ఉండడానికి తన ఆత్మ సంబంధమైన పిండికట్టు వాళ్ల చుట్టూ కడతాడు. ఇది మనకి కష్టంగా ఉండవచ్చు గాని తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. పాపానికి రోగానికి ఒకటే సహజ ధర్మం ఉంది. పరిస్థితులు ప్రభావానికి మనము లొంగి కృంగితే ఇక అంతే. శోధకుని శక్తి మనల్ని పూర్తిగా అధోగతికి తొక్కేస్తుంది. అయితే ఆత్మీయ జీవనానికి, భౌతిక జీవనానికి కూడా వర్తించే మరొక ధర్మం కూడా ఉంది. క్రీస్తులో ఉంటే మనం వర్ధిల్లుతాము. ఈ సూత్రం మొదట చెప్పిన సూత్రాన్ని నిర్వీర్యం చేసి దానికి అధికారం లేకుండా చేస్తుంది. కానీ దీన్ని చేయడానికి మనకి నిజమైన ఆత్మశక్తి, దృఢ నిశ్చయం, అలవడిన విశ్వాసం, స్థిరమైన క్రైస్తవ జీవితం ఉండాలి. మన ఫ్యాక్టరీలలో ఉపయోగించే శక్తి లాంటిదే ఇది కూడా. యంత్రానికి ఉన్న బెల్టు తిరుగుతూనే ఉండాలి. శక్తి ఎప్పుడూ అక్కడ ఉంటుంది. కానీ దాన్ని మనకు ఉపయోగపడే యంత్రాల చక్రాలకు బెల్టు వేసి కలపాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే ఆ జనరేటర్లోని శక్తి మిగతా యంత్రాలన్నిటినీ తిప్పుతుంది. ఎన్నుకోవడం, నమ్మడం, కట్టబడి ఉండడం, దేవునితో నిలకడగా నడిచి వెళ్ళడం, వీటన్నిటికీ ఆత్మీయ సూత్రాలు ఉన్నాయి. ఇవన్నీ పరిశుద్ధాత్మ మనల్ని పవిత్రపరచడానికి, స్వస్థపరచడానికి అవసరం. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.